వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి నెహెమ్యా చేసిన అద్భుతమైన ప్రార్థనల నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నియర్, సమీపముగా ఉండేవాడు, దగ్గరగా ఉండేవాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన అనేక పర్యాయాలు దేవుడు కోపము కలిగిన వాడుగా, రోషము కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళేవాడు కాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆలోచన చేయాలి. తాముండి వచ్చిన ఐగుప్తు దేశంలోనికి మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళపటానికి వెనక తట్టు చూసినా వాళ్ళు మరలా గతాన్ని వైపు, ఐగుప్తు దేశం వైపు వారు చూస్తున్న వారు నడిపించే దేవుడు మాత్రం వారి యొక్క సుదీర్ఘమైన భవిష్యత్తును గురించే చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడు సుదీర్ఘమైన ప్రాంతాల్లో ఉండే దేవుడు కాదు. మనం కోరుకున్న ప్రతి క్షణమున మనకు సమీపంగా ఉండేవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి పిల్లలకి కోపం వచ్చిన సందర్భాల్లో కూడా గదిలో నుండి బయటికి వెళ్ళని తల్లిదండ్రులు ఎలాంటి వారో, గజిబిజి సందర్భాల్లో కూడా ఆయన మనతోనే స్థిరంగా ఉండే దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నోబల్, మహోన్నతమైన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దయా వాత్సల్యతలు కలిగిన వాడు అని రాయబడింది. ఆయన వాత్సల్యత చాలా మహోన్నతమైన స్వభావాన్ని, దాని గురించిన విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి కృపా, దయ ఈ మాటలు మనకు అర్హత లేని వారికి దేవుడు అర్హతను కలిగించేవాడుగా కనిపిస్తూ ఉండు. ఒక న్యాయమూర్తి ఒక దోషికి శిక్ష వేసిన తర్వాత ఆ బెంచ్ నుండి దిగి ఆ జరిమానా కూడా కట్టేవాడు ఎలాగైతే దోషిని రక్షించగలడో, అర్హత లేని వాడికి అర్హతను ఎలాగైతే కలిగిస్తూ ఉన్నాడో, పాపపు ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు క్షమించి మనల్ని శుద్ధిగా చేసి ఆయన కుమారులుగా అంగీకరించడం అనేది ఆయన మహోన్నతమైన స్వభావానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాన్ కండామినింగ్, శిక్షంపని, ఖండింపని. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అని రాయబడింది. ఒరిజినల్ హీబ్రూల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన క్షమించటానికి, అంత తొందరపడటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. దేనికి అది ఆపోజిట్గా ఉంది అని అంటే, మనల్ని శిక్షించడానికి ఏ కారణాలు వెతకని వాడు అన్న విషయాన్ని మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఏ కారణాలు వెతకకుండా ఆయన మనల్ని క్షమించటానికి సిద్ధపాటుతో సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్, అంతము కానిది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బహుకృప కలిగిన వాడు, దీర్ఘశాంతము, ఆయన విసర్జింపలేదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పాపము ఒక చిన్న చుక్క లాంటిది, ఒక సిరా చుక్క లాంటిది అయితే దేవుని కృప, ఆయన బహుకృప ఎంత అంటే ఒక సముద్రంలో ఉన్న నీటి చుక్కలతో పోల్చవచ్చు. ఈ చిన్న నీటి చుక్క ఆ పెద్ద అడుగులేని, అంతము లేని సముద్రపు నీటిని ఏమాత్రము పట్టుకోలేదు. అలాగే దేవుని ప్రేమ మన పాపముల కన్నా అపరిమితమైనది. కాబట్టి దేవుడు మనల్ని క్షమించడానికి, మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుల తండ్రి, నీ ప్రేమను బట్టి అర్హత లేని మాకు ధైర్యాన్ని అనుగ్రహించి నీ కుమారులుగా అంగీకరించి మా పైన మీరు చూపించిన బహు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.